హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ అంటేనే మక్కగారలండి. చాలా వరకు మక్కగారలు అనేటివి వర్షాకాలంలో ఎక్కువగా చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడే మనకు కంకులు అనేటివి ఎక్కువ దొరుకుతాయి. వీటిని మనం స్వీట్ కార్న్తో కాకుండా దేశవాళీ మక్క కంకులతో చేసుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒలుచుకున్న కంకులు ఉంటాయి కదా, ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చీలు, ఒక 2 ఉల్లిపాయలు పెద్ద సైజులో ఇట్లా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి. మీకు టేస్ట్కి తగ్గట్టు కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇందులోనే ఒక 2 స్పూన్స్ చక్కెర అండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కరివేపాకు అండ్ ఇందులోనే కాడలతో ఉన్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కాడలతో వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. మీ దగ్గర ఉల్లాకు ఉంటే ఉల్లాకు వేసుకోండి. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి తక్కువగా ఉంటుంది, ఎక్కువ దొరకదు. ఇప్పుడు ఇదంతా ఒక స్పూన్తో కలిపేసుకోవాలండి. ఇదంతా బాగా కలిసాక ఒక మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా, మరీ ఎక్కువ బరకగా కాకుండా మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా, వాటర్ లేకుండా ఇలా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. నేను 2 సార్లు వేసుకున్నాను గ్రైండింగ్కి. సో కొన్నిట్లో మిర్చి, కొన్నిట్లో ఆనియన్ పోతుంది కదా, సో అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. హీట్ అయ్యాక ఒక గరిటె సాయంతో దాని మీద వాటర్ పోసుకుంటూ మనం పిండి మిశ్రమాన్ని పైన ఒత్తుకొని గారెలాగా ఇట్లా హోల్స్ లాగా పెట్టుకొని స్లోగా ఆయిల్లో వదిలేయండి. మీరు గరిటెతో రావట్లేదు అంటే ఒక క్లాత్ మీద కూడా గారెలాగా చేసుకొని వేసుకోవచ్చు. వన్ సైడ్ కాలినాక ఇంకో సైడ్కి తిప్పేసుకోండి స్లోగా, ఆయిల్ మీద పడకుండా. అంతేనండి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ, ఫ్లేమ్ చేంజ్ చేసుకుంటూ మీరు ఫ్రై చేసేసుకోండి. లోపల అనేది పిండి అనేది లేకుండా, ముద్దగా కాకుండా, గ్యాప్ అనేది లేకుండా మంచిగా కాలుతాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ గారెలు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ దగ్గర నేర్చుకున్నాను. మాకు కూడా ఇంతకుముందు తెలియదు ఇంట్లో మక్కగారెలు అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అని. నేను ఒకసారి తిన్నాను, నేర్చుకున్నాను. చాలా నాకు ఇది ఫేవరెట్ అయిపోయింది. ఇంకా 2 సైడ్స్ మంచిగా కాలినాక తీసి పక్కకు పెట్టుకోవాలి. మీరు కూడా మక్కగారెలు ఇలానే చేస్తారా? ఇంకేమైనా యాడ్ చేస్తారా? నేను వేసిన వాటిలలో కొన్ని ఏమైనా తీసేసి ఉన్నాయా? నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.